వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. TUWJF ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్. పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చెన్నైకి చెందిన శ్రీ వర్ధమాన్ జైన్ ఆదివారం టీటీడీ ట్రస్టులకు 6 కోట్ల రూపాయల విరాళం అందించారు. నాగూర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయ అరణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను కనువిందు చేసిన పెద్ద పులి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనేక మంది అర్జీదారులు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకోవడంతో అర్జీలను ఆన్లైన్ చేసే చోట భరించలేని దుర్వాసనతో ఇటు అధికారులు అటు అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అక్కడ వస్తున్న దుర్వాసన విషయాన్ని ఇన్ఛార్జి DROకు చెప్పినా పట్టించుకోకపోవడం బాధాకరం. అది మాకు రోడ్డుకి అడ్డంగా ఉంది. R&B వాళ్ళు గతంలో ఉన్న ఆఫీసర్ చెప్తే మీకు రోడ్డు శాంక్షన్ అయినప్పుడు అర్జీలు సార్, చాలా స్మెల్ ఉంది, అసలు తక్కువ. చెప్పు, ఏం వాసన వస్తుంది? సార్ ఇది ఏం వాసన సార్? ఏంది వాసన? మరి ఎట్లా మేడం? ఏంది ఇంత కంపు వాసన వస్తుంది? విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ను వెంటనే కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ములుగు రోడ్లోని ట్రాన్స్కో వరంగల్ సర్కిల్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత. కన్వర్షన్ 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 కన్వర్షన్
ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ట్రాన్స్కో తరపున ఆర్టిజన్ ఉద్యోగులంతా కూడా మాకు కన్వర్షన్ అనే ఒక అంశంతో అందరికి కూడా ఈరోజు 2017లో మాకు విలీనమని ఆ రోజు అబ్జర్ప్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి ప్రమోషన్ లేవు, ఎటువంటి ఏది కూడా ముఖ్యమైన బెనిఫిట్స్ కూడా ఏమీ వచ్చేది లేదు. ఇప్పుడు కూడా ఒకే సంస్థలో ఒకే దగ్గర పనిచేసేటప్పుడు 2 రూల్స్ పెట్టడం అనేది కూడా చాలా అన్యాయకరమైన విషయం. వీటన్నిటికీ నిరసనగా అదేవిధంగా ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది అంటే ఒకే ఆఫీసులో పనిచేస్తాం, ఒకరికేమో బాధ్యతతో కూడా ఎంత క్రమశిక్షణగా పనిచేసినప్పటికీ కూడా మా యొక్క ముఖ్యమైన సమస్యల్ని తీర్చడానికి యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా రెస్పాండ్ కావడం లేదు. మేము ఈ మధ్య కాలంలో కూడా ధర్నా ప్రోగ్రాంలు అవి చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా మా వరంగల్ జిల్లాలోనే ఒక 3 కార్మికులు చనిపోవడం జరిగింది. అంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. మేము మాత్రమే ప్రాణాలకు తెగించి కూడా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మాకు ఇవ్వాల్సిన సౌకర్యాలు కానీ రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఇవి కూడా అందడం లేదు. కాబట్టి మాకు గత్యంతరం లేక ఈరోజు మేము ఈ ములుగు రోడ్ ఆఫీస్ ముందు ట్రాన్స్కో వరంగల్ జోన్ మన ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు రిలే నిరాహార దీక్షలు అనేది చేయడం జరుగుతూ ఉన్నది. మేము ఒకటే అడుగుదలుచుకున్నాం యాజమాన్యాన్ని, మాకు విద్యార్హతను బట్టి మాకు ఏదైతే ప్రమోషన్లు మేమైతే అడుగుతున్నామో దానికి మీరందరూ కూడా యాజమాన్యం ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని మా యొక్క ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలని కూడా మేము రోడ్డు మీద గత ప్రభుత్వం పడేసింది మమ్మలను. మీరు కూడా అదే పరిస్థితి రాకుండా మా యొక్క కార్మికుని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కార్మికుని యొక్క సంక్షేమం అనేటువంటిది ఎప్పటి నుండో ఉన్నది. కాబట్టి దాన్ని అదేవిధంగా ఉండాలంటే కార్మికుని యొక్క కొట్టకుండా కార్మికుడు రోడ్డు మీద పడకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కార్మికుడు మంచిగుంటేనే రైతాంగానికి 24 గంటల కరెంటు ఇవ్వడం జరుగుతుంది. విద్యుత్ కార్మికుడే కారణం. ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఫీజ్ ఆఫ్ కాల్ అవుతుంది, లైన్ బ్రేక్ డౌన్స్ అవుతుంది. మా యొక్క విద్యుత్ కార్మికుడే ఆర్టిజన్ కార్మికుడు చేస్తేనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ రైతాంగం కంటనీరు పెట్టకుండా ఉంటుందంటే దానికి విద్యుత్ కార్మికుడే కారణమని ఈ వేదిక నుండి గుర్తు చేస్తున్నాం సార్. దయచేసి మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా గత ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని కాకుండా మమ్మలను ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. దయచేసి ప్రతి ప్రభుత్వ నాయకులైనా పర్వాలేదు, మా ఆఫీసర్లైనా పర్వాలేదు, మేము చేసేది కేవలం మా కడుపు కూటి కోసం మాత్రమే చేస్తున్నాం కానీ ఎవరిని మేము కించపరచడం కోసం కాదండి. దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని ఈ కన్వర్షన్ కనుక చేస్తే మా ఆర్టిజన్ కార్మికుల యొక్క జీవితాలు బాగుంటాయని మేము కోరుకుంటున్నాము. కేవలం కన్వర్షన్ అనేది స్టడీకి తగ్గట్టు ఇస్తే దానికి కూడా మాకు విలువ ఉంటుంది. దానికి తగ్గట్టు మా జీవితాలు కూడా బాగుంటే మేము సంస్థకి ఇంకా ముందు కూడా మేము చాలా కష్టపడి వర్క్ చేస్తామని మా ఆర్టిజన్ కార్మికులందరి తరపున తెలపడం జరుగుతుంది. నా పేరు నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో బాలిక అదృశ్యం ఘటన మరవక ముందే కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో భారతి అనే మహిళ మిస్సింగ్ అయ్యి 20 రోజులు గడుస్తున్నా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కర్నూలులో ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. ప్రశ్నించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అని తక్షణమే ఈ సంఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కేసులో ఉలిందకొండ ఎస్ఐ ఏమి పట్టించుకోనందుకు వదిలిపెట్టడం లేదు ఆయనని. ఖచ్చితంగా భారతి మిస్సింగ్ కేసులో ప్రతి సంఘం గొంతుకైపోయింది అని నేను తెలియజేస్తున్నా. నిజంగా మహిళల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధం ఉంటే ఇటువంటి భారతీ మిస్సింగ్ కేసు లాంటి వాళ్ళు మిస్సింగ్ అయితే 20 రోజులైనా ఇంతవరకు పట్టించుకో
మరి సమాజంలో మహిళ సందేశాన్ని వినిపించాలని చెప్పి కోరుతున్నాం. ముందుగా మహిళలు మాట్లాడవలసిందిగా అందరినీ కూడా మేము పిలుస్తాం. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే జరపడం అనేది అన్ని ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అదేవిధంగా మహిళా సంఘాలు అన్ని కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం గురించి మనం ఒక డిమాండ్గా భారతి మిస్సింగ్ కేసును వెంటనే చేయించాలని చెప్పి భారతి మిస్సింగ్ కేసును చేయించడమే కాకుండా అంటే మహిళల పైన పోలీసులు నిర్లక్ష్యం ఏం కమిటీ వేస్తున్నారు, ఏ విచారణ చేస్తున్నారు ఇంతవరకు ప్రజలకు చెప్పాలా? ఊరికే నేను ప్రశ్నించే గొంతుకంటే భారత తల్లిదండ్రులకు వెంటనే పోరాడతాం భారత తల్లిదండ్రులకు న్యాయం జరిగేంత వరకు. నాయకల్ గ్రామంలో భారతి మిస్సింగ్ ఈ రోజుకి 20 రోజులు అవుతున్నా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ల ముందు 36,000 మంది మహిళలు అదృశ్యమైనారు. మరి ఇటువంటి మహిళల పట్ల మరి ఎందుకు మిస్సింగ్ కేసులు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషను, సెక్యూరిటీ, పెస్ట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మరి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకి, సెక్యూరిటీ కార్మికులకి, పెస్ట్ కంట్రోల్ కార్మికులకి కనీసం ఒక్కొక్కరికి 3 నెలల నుంచి 4 నెలల జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి ఒప్పంద కార్మికులు వాళ్ళ కుటుంబాలు గడవడానికి, అదేవిధంగా పిల్లల చదువులు చదివించుకోవడానికి, ఇంటి అద్దెలకి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిమెంట్ ప్రకారమే మరి ఒప్పందంలో ఉన్నటువంటి కార్మికులకి మరి కార్మికుల షేర్ 12%, అదేవిధంగా యాజమాన్యం షేర్ 12%, 24% పిఎఫ్ జమ చేయాల్సింది పోయి ఈరోజు కేవలం 12% చేసి వాళ్ళ కడుపులు కొడుతున్నారు. తక్షణమే పిఎఫ్ చట్టం ప్రకారం ఏ కాంట్రాక్టర్ అయితే పిఎఫ్ అమలు చేయడం లేదో వారిపైన కేసులు నమోదు చేయాలని, అట్లాంటి కాంట్రాక్టర్లకి బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు మరి వారానికి ఒక సెలవు, అదేవిధంగా జాతీయ పండుగ సెలవులు, అదేవిధంగా ఆర్జిత సెలవులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవి అమలు చేయకోకుండా కార్మికుల్ని ఒక బానిసల్లాగా చూస్తున్నారు. ఈరోజు అగ్రిమెంట్లు అయిపోయి పోయిన సంవత్సరం జూన్కి అయిపోయినప్పటికీ ఇప్పటి వరకు కూడా మరి ఈరోజు కొత్త అగ్రిమెంట్లు మరి టెండర్లు వాడుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు దాదాపు సంవత్సర కాలం కొత్త వేతనాలు మరి అమలు కాకోకుండా కార్మికులు నష్టపోవడం జరిగింది. ఈ కొత్త అగ్రిమెంట్లోనైనా 18,600 రూపాయలు శానిటేషను, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ కార్మికులకి కొత్త వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఎస్ మునప్ప, ఏటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు. పేరు జి ప్రణీత్ కుమార్. గత 15 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాను. పెండింగ్ జీతాలు మాకు ఇవాళ గత 3 నెలలు 4 నెలలుగా జీతాలు ఇస్తలేరు. మాకు చాలా ఇబ్బంది ఉంది. బడిపిల్లల ఫీజు కట్టుకోనిక, ఇంటి బాడుగలు కట్టుకోనిక, కరెంటు బిల్లు కట్టుకోనిక చాలా ఇబ్బంది ఉంది. మాకు 9,700 జీతం దేనికి సరిపోతలేదు. ఈఎస్ఐ పిఎఫ్ కూడా సరిగ్గా కడతలేరు. మాకు శాలరీస్ చాలా తక్కువనే. మాకు 18,600 వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో జరగబో ఐటీసీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించి ఐటీసీ కార్మిక సంఘాలు ఎన్నికలు 31న జరుగుతుండగా అట్టి ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం నడుస్తుండగా అందులో భాగంగా ఊరంతా నాయకులు ఫ్లెక్సీలతో నింపడంతో ప్రజలు ఇబ్బందులు కోరుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అట్టి ఫ్లెక్సీలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
మీరు ఎప్పుడో గారితో మాట్లాడండి. ఇంట్లో లేదు ఏమి కూడా ఉండడానికి కాబట్టి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏ ఇబ్బంది లేకుండా డివైడ్ చేసి దీనివల్ల మొత్తం లైట్లు కూడా మళ్ళీ ఎక్కడైనా సరే కట్టకూడదు. మనకి మనం ఎక్కడైనా మరి 10 రోజులు పెట్టి కట్టి ఏం చేశారు? మాట్లాడితే సహకరిస్తాను 2 రోజులు అయిపోతుంది. జగ్గంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి వత్సవాయి రాజన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోను జగ్గంపేట మెయిన్ రోడ్లోనూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ సిబ్బందితోనూ అంగన్వాడీ ఆశా వర్కర్స్తోనూ శుభ్రపరిచి ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తమ వంతు సహకారం అందించాలని, ప్రతి ఒక్కరూ పరిసరాలను అపరిశుభ్రపరచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన అందరి ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. మైబాద్ జిల్లా గంగారం మండలం లోతట్టు గ్రామాలకు కనీసం రవాణా సౌకర్యం లేని గ్రామ ప్రజలు పలు అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో పట్టణ ప్రాంతాలకు వెళ్లలేక, వైద్యం చేయించుకోలేక జబ్బులతో ఇంటి వద్దనే మంచాన పడుతున్నారని గమనించిన స్థానిక పోలీసులు జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఎస్పీ రామ్నాథ్ కేకన్ సమాచారం ఇవ్వడంతో స్పందించిన సదరు పోలీస్ అధికారి అన్ని రకాల అనారోగ్యాలకు వైద్యం అందించే ప్రత్యేక వైద్యులతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ దన్సర్ అనసూయ సీతక్కల చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. వైద్యులతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ దన్సర్ అనసూయ సీతక్క చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఈ వైద్య శిబిరంలో రోగ నిర్ధారణతో పాటు వారికి తగిన వైద్యంతో పాటు ఉచిత మందులు అందించారు. మరియు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే బాధితులకు పట్టణాల్లోని ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులకు రెఫర్ చేశారు. శిబిరంలోనే ముందుగా మంత్రి సీతక్క కంటి పరీక్షతో పాటు బీపీ పరీక్షలు చేయించుకున్నారు. తదుపరి జిల్లా ఎస్పీ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మంత్రి వర్యులు సీతక్క గారు మాట్లాడుతూ ఎవరైనా దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు పట్టణ ప్రాంతాల్లోనే నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు వెళ్తే ప్రభుత్వం తరపున నేను ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక శ్రద్ధతో ఎల్ఓసి ద్వారా ప్రభుత్వ వైద్య సహాయం అందిస్తామని సూచించారు. సాంబార్ పెట్టి పాప నేను కూడా పని చేసిన మీకు దగ్గర ఉన్నాయి చూసుకోకండి. మంచి వైద్యులు ఎవరు, ఈ పేద కుటుంబాలకు సేవ చేసే దృక్పథం ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరు, అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి. మీకు వాళ్ళకి రిలేషన్ ఉంటే ఉండని కానీ పాపం పేదోళ్ళు చచ్చిపోయిన శవం కూడా కొన్ని హాస్పిటల్స్ డబ్బులు ఇన్ని లక్షలు అన్ని లక్షలు ఇస్తేనే కడతామనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అవన్నీ కేసులు నా దగ్గర ఫోన్లు వస్తా ఉన్నాయి. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్స్ అందరికీ మీ వైద్యము మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు అవసరమే. కానీ మీరు పట్టణాలకు పంపేటప్పుడు
మీకు దగ్గర ఉండేది కాదు, పేదలకు దగ్గరగా ఉండేటువంటి హాస్పిటల్లకు పంపండి. లేదా ఫస్ట్ ప్రయారిటీ నిమ్స్ హాస్పిటల్ కు పంపి, నిమ్స్ కు పంపేటప్పుడు నాకు లేదా మన కార్యకర్తలకు ఎవరికన్నా ఫోన్ చేయండి. ఆడ LOC ఉంటుంది, ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది. నిమ్స్ కూడా పెద్ద హాస్పిటలే కాబట్టి ఏదైనా ప్రాణాపాయం ఉన్నాయి అట్లాంటి ఆలోచించాలి, అట్లా చేయాలి. అందించడం కోస్తే అందిస్తే మేము బాగుపడ్డామని గుర్తు పెట్టుకుంటాం. కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా నేను ముందే చెప్తా ఉంటాను. సుధీర్ కేకన్ గారు కూడా మన ములుగులో DSPగా ASPగా పనిచేసిండ్రు. తర్వాత SPగా మహబూబాద్కి వచ్చేటప్పుడు కూడా మేము అదే చెప్పినాం. మా ప్రాంతంలో 2 మండలాలు అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు ఉంటాయి. వారిని మరి ఒక మానవతా దృక్పథంతో సర్వీస్ లాగా చూసుకోవాలి. పోలీస్ అంటే సేవా దృక్పథం ఉండాలి. పోలీస్ అంటే పబ్లిక్ ను కాపాడమే ఉండాలి, రక్షించుకోవడం ఉండాలి, శాంతిని ప్రొటెక్ట్ చేయాలి, శాంతిని కాపాడాలి అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాం. సో ఈరోజు మరి మహబూబాద్ జిల్లాలో మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా అందరికంటే ముందు వెళ్ళి అక్కడ పనిచేసింది కూడా మరి SP గారు, వారి బృందము. నీళ్లలో మొత్తం తండా మొత్తం నీళ్లలో ఉంటే మరి 2 హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మరి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గతంలోనే మన ప్రభుత్వాలే గత 20 ఏళ్ల కిందనే మరి కుమట్లగూడెం కానీ గంగారం కానీ సబ్ సెంటర్స్ పెట్టడం జరిగింది, హెల్త్ సెంటర్స్ పెట్టడం, ప్రైమరీ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది. కానీ ఇంకా మరి వైద్య సేవలను అందించాలన్నటువంటి లక్ష్యంతో ఒక స్పెషలిస్ట్ మన హాస్పిటల్ పోతే ఒక MBBS డాక్టర్ ఉంటాడు, లేదా నర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ ఉంటారు. కానీ ఇక్కడ రకరకాల జబ్బులకు ఏ కన్ను రోగమైనా, కడుపు నొప్పి అయినా, క్యాన్సర్ అయినా, లేకుంటే TB అయినా, లేకుంటే కిడ్నీ రోగమైనా, లేకుంటే నరాల జబ్బు అయినా, ఇట్లా రకరకాల వాటికి కూడా స్పెషలిస్టులు ఈ రోజు రావడము చాలా సంతోషం. ముఖ్యంగా మనము వైద్యం అనేది ఒక గొప్ప సేవ. డాక్టర్లు ఇదొక బిజినెస్ లాగా చూడకూడదు ఎప్పుడు కూడా. ఇదొక ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాళ్ళం, ప్రాణదానం చేసే వాళ్ళం. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో కనపడరు కానీ వైద్యం రూపంలో, వైద్యుడి రూపంలో, డాక్టర్ రూపంలో, వైద్యో నారాయణ హరి అని ఏదైతే అంటామో వైద్యుడి రూపంలో కనిపించే, డాక్టర్ రూపంలో కనిపించే వాళ్ళే నిజమైనటువంటి దేవుళ్ళు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది, దారి మీద పోతుంటే సడన్ గా మరి ఎక్కడికి పోవాలి? డాక్టర్ దగ్గర పోవాలి. డాక్టర్ సకాలంలో స్పందించి సరైన గాజువాక పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంటుకు 1140 కోట్లు ఆర్థిక సహాయం అందజేసిన కేంద్ర మంత్రులకు స్టీల్ ప్లాంట్ పురోహిత కోసం నన్ను నమ్మినట్లు, కేంద్ర మంత్రులకు స్టీల్ ప్లాంట్ పురోహిత కోసం నన్ను నమ్మి ఓట్లు వేసిన గాజువాక ప్రజలకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటానని, సహాయ సహకారాలు అందించిన ప్రతి నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాక PCC సభ్యులు కోనతరావు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి నేపథ్యంలో ముందుగా ఈ ఆర్థిక సహాయం అందేటట్టుగా అనినిత్యం కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఇది పెట్టినటువంటిదని చెప్పి తెలియజేస్తున్నారండి. ఇదే కాకుండా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే బీజేపీ నాయకత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే దీనికోసం ఈ సెంటిమెంట్ని ముఖ్యంగా ఈ ప్రాంతానికి, ఇది గాజువాక ప్రాంతం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇది ఒక సెంటిమెంట్. ఇది ఆంధ్ర ప్రాంతంలోనే అందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అంటే ఒక భావోద్వేగం. సో ఈ సెంటిమెంట్ని గౌరవిస్తూ దీనికి సహకారం అందించినటువంటి మరి ముఖ్యంగా స్టీల్ కేంద్ర మంత్రి గారైనటువంటి కుమారస్వామి గారికి, అలాగే
స్టీల్ సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా యువ నాయకులు ఎంపీ గారు శ్రీభర్త గారు, ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఎలాగైనా చేయాలి, ఎలాగైనా దీనికి ఆర్థిక సాయం అందించాలి, దీన్ని ఆదుకోవాలి ఈ ప్లాంట్ అని చెప్పి వారు ఆ యువ నాయకులకి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా భరత్ గారికి, ఎంపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ కి ముఖ్యంగా ఈరోజు ఇది సమిష్టి కృషితో సాధించుకున్నటువంటిది. అటు ఎన్డీఏలో ఉన్నటువంటి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంపీస్ అందరూ కూడా ఎలాగైనా ప్లాన్ ను పరిరక్షించాలి, దీన్ని ఆదుకోవాలి, కొన ఊపిరిలో ఉన్నటువంటి ప్లాంట్ ని ఆదుకోవాలని చెప్పేసి అందరూ కూడా శక్తి వంచన లేకుండా అందరూ సహకారం అందించారు. ఈరోజు ఇది మనం కాపాడుకోగలిగామని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక దీనిలో ముఖ్యంగా వీళ్ళందరితో పాటు ప్రజల యొక్క, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం, అలాగే నిర్వాసితులు, ముఖ్యంగా నిర్వాసితులు ఎవరైతే భూములు, ఇల్లులు ఇచ్చినటువంటి వారు ఉన్నారో, త్యాగం చేసినటువంటి ఉన్నారో, వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటూ, అలాగే కార్మికుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితోనే ఇది చెప్పాలంటే ఈరోజు ప్రజలు, నిర్వాసితులు, కార్మిక సోదరుల యొక్క సమిష్టి కృషితోనే ఇది సాధించుకోగలిగామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. కనుక నేను మరొకవారు మీ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే గతంలో కూడా 1998లో కూడా ప్లాంట్ని BIFRకి రిఫర్ చేసినప్పుడు ఆ రోజు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉండేది. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. ప్లాంట్ ముందుకు నడలేనటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ప్లాంట్ మొదలుపెట్టి ఆ ఫుల్ ప్రొడక్షన్ అన్ని సింక్రనైజ్ చేయడం, అన్ని డిపార్ట్మెంట్స్ అందులో ఉన్న సింక్రనైజ్ చేయడం కొంచెం కష్టతరంగా ఉన్నప్పుడు, అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో వెళ్ళినప్పుడు దానికి మళ్ళీ ఆ రోజు కొన ఊపిరిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.